ప్రియమైన దేవుని పిల్లలకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు డి జీవజలం. నేను ఒక సువార్థికుడను. దేవుడు నన్ను సువార్త చేయమని చెప్తే నేను సువార్త చేస్తూ ఉన్నాను. అయితే మీ అందరికీ రోజు ఒక వాగ్దానాన్ని నేను చెప్పబోతూ ఉన్నాను. అదే వాగ్దానం అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. మీరు నా యందును నా మాటల్ని హృదయమందును నిలిచుని ఎడల నీకు ఏది ఇష్టమో అడుగు, అది మీకు అనుగ్రహించబడుతుందని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి మనం ఆయన యందు నిలుచుండి, ప్రభునందు నిలుచుండి మనం ఏదైనా అడిగితే అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ప్రభు వాగ్దానం అది. అయితే నేను ఆ కార్యం చేయాలి అంటే మీరు మొదట నాలో నిలిచి ఉండాలి. తీగే ద్రాక్షావళిని అంటుపెట్టుకుని ఉంటేనే కానీ తనంతటా అది ఎలా ఫలించదో, అలాగే మనము కూడా ఆయనలో నిలిచి ఉంటేనే బహుగా మనం ఫలించగలుగుతాం. ఎలా ఫలించగలుగుతాం? మనం ఆయనలో నిలిచి ఉన్నప్పుడు ఆయన మాటలు మన హృదయంలో నిలిచి ఉంటాయి. ఆయన మాటలు మన హృదయంలో నిలిచినప్పుడు మనం ఏదైతే అడుగుతున్నామో అది ఖచ్చితంగా ఆ ప్రభు చేయగలుగుతాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన అంటాడు, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది లేదంటాడు ఆయన. కాబట్టి ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. ఆ అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే దేవుడే మన యేసుక్రీస్తు. అందుకనే ఆయన వాక్యం మనలో ఉండాలి, ఆయన ప్రార్థన మనలో ఉండాలి, ఆయన విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడు దేవుడు ఉన్నతమైన కార్యాన్ని మనకు చేస్తాడు. నీ ఏదడితే చేస్తాడు. ఒక కుటుంబం విషయమే కానివ్వండి, వివాహ విషయమే కానివ్వండి, ఆరోగ్యపరంగానే కానివ్వండి, ఆర్థికంగానే కానివ్వండి, ఏదైనా నువ్వు దేవుని అడిగినప్పుడు అది ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. 100 రెట్లు పొందుకుంటావు. ఎందుకంటే నేను పొందుకున్నాను కాబట్టి నువ్వు పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.